శ్రావణ మాసం అంటే వెంటనే వరలక్ష్మి వ్రతమే మనసులో మెదులుతుంది. కానీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే శ్రావణ మాసంలో శివారాధన చేయడం వలన విశేషమైన ఫలితం దక్కుతుంది. శ్రావణ మాసానికి శివారాధనకి సంబంధం ఏంటో తెలియాలంటే పురాణాల్లోని ఒక సంఘటన గురించి తెలుసుకోవాల్సిందే. పురాణాల ప్రకారం దేవతలు సముద్ర మథనాన్ని ప్రారంభించింది శ్రావణ మాసంలోనేనట. దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు బయటపడిన హాలాహలం సృష్టి నాశనానికి కారణమవుతుందని గ్రహించి దేవతలంతా శివుడిని ప్రార్థించారట. ఆ సమయంలో శివుడు పార్వతీదేవి వైపు చూసి అడగకనే అడగగా ఆ జగన్మాత గౌరీదేవి తన మాంగళ్య బలంపై నమ్మకంతో ఈ సకల సృష్టి అంతా మన సంతానమేనని ఆ గరళాన్ని స్వీకరించి సృష్టిని కాపాడాలని కోరిందట. పరమశివుడు శ్రావణ మాసంలో విషాన్ని గరళంలో పెట్టుకొని లోకాన్ని రక్షించినందుకు శ్రావణ మాసమంతా శివారాధన చేస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలోని సోమవారాలు ఎవరైతే భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తారో, శివుడిని పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి శివానుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.